నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి శ్రీమంతుడు మహేష్ బాబు కెరియర్లోనే ది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి సినిమా ఇప్పుడు ఏంటంటే వివాదాల్లోకి వెళ్ళిందని అనుకోవాలి. అంటే ఏదో మనం 10 సంవత్సరాల కిందట రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు ఎవరైతే ఉన్నారో కొరటాల శివ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే ఈ సినిమా వల్ల దర్శకుడు ఎందుకు అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్. మన శ్రీమంతుడు ఎప్పుడు 10 ఏళ్ల కిందట రిలీజ్ అయింది అండ్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ మహేష్ బాబు కెరియర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అంటే అది ప్రూవ్ అయింది. సో ఏంటంటే ఇప్పుడు ఎందుకు వివాదంలోకి వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఆ దర్శకుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది? మనిషి అనేవాడు వాడు బుద్ధి గడ్డి తింటేనే వస్తాయి, లేకపోతే రావు. ఎందుకంటే చిల్లరకు ఆశపడే ప్రతి గాడిద ఇట్లాగే చేస్తారు, అంతే. ఇంక దాన్ని ఏ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఎలా అంటున్నారు? అంటే ఎలా అన్నాము అంటే ఆయనకు ఆల్రెడీ అప్పుడెప్పుడు 15 లక్షల సెటిల్మెంట్ అయ్యింది. ఈ కథ ఒక ఆయన రాశాడు, చచ్చేంత ప్రేమ అనమాట ఆయన పెట్టిన టైటిల్. ఓకే, ఈ సినిమా అంటే ఈయన రాసుకున్న కథకి, ఈయన రాసుకున్న ఒక అందమైన కథకి చచ్చేంత ప్రేమ అనే ఒక టైటిల్ ఒకటి పడేసి స్వాతి మంత్లీలో వేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ కథ ఆ కథ ఒకలాగే ఉంది అని అప్పట్లోనే గొడవకి దిగాడు. వాళ్ళు కూడా సర్లే ఏదో అయిందేదో అయిందని చెప్పి నమ్రత గారు కొంచెం జోక్యం చేసుకొని ఎంబీ క్రియేషన్స్ జిఎంబి మహేష్ బాబు గారు కూడా ప్రొడక్షన్లో కొంచెం భాగమే. ఎంతో అది పట్టుకొచ్చే ఫోన్లో ఇక కొరటాల శివ కాపీ కొట్టాడో ఏం చేశాడో మొత్తానికైతే ఇక సినిమా మనం అందరం ఓకే అనుకున్నాము. ఇప్పుడు ఈయన ఎవరో వచ్చారు, ఎందుకు వచ్చిన గొడవ 15 లక్షలకి సెటిల్మెంట్ చేస్తే ఆయన బాగానే ఉన్నాడు, అప్పుడు బాగానే సర్దుమణిగింది. ఇప్పుడు మనిషికి బుద్ధి గడ్డి తినిందని ఎందుకు అంటున్నానంటే ఆయనకి అవి సరిపోలే. ఇప్పుడు ఆయనకి ఇంకేం లేవు. బేసిక్గా ఈ చచ్చేంత ప్రేమ, ఈ వికృత శ్రేష్టలన్నీ కూడా వీక్లీ తీసుకోదు. స్వాతి వీక్లీ దగ్గర కూడా రానివ్వరు. వేమూరి బలరాం గారి యూనిట్ దగ్గర రానివ్వదు ఇట్లాంటి వాళ్ళని. ఎప్పుడన్నా నవలల పోటీలు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ వస్తాయి, చచ్చేంత ప్రేమ, చావు బతుకుల ప్రేమ, ప్రేమిస్తే చస్తాం, ఇట్లాంటివన్నీ ప్రేమతో చస్తాం అని పిచ్చి పిచ్చి నవలన్నీ వస్తాయి. ఆ నవలన్నీ ఏం చేస్తారంటే ఇన్ని గుట్టు వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ నవల ఇంతకుముందు ఎక్కడ పంపించి ఉండకూడదు, దీనిపై సర్వ హక్కులు మాకే ఉంటాయి, రైటర్స్ మాకు ఇచ్చేయాలి అని చెప్పి కొన్ని ఇస్తే అవునవునవునవును ఓకే 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 అని చెప్పి నవలా పోటీకి పంపుతారు. బాగుంది అనుకోండి, ఓ అవార్డు వస్తుంది. బాగాలేకపోతే సాధారణ ప్రచురణకి ఎంపిక చేసుకుంటారు. ఆ సాధారణ ప్రచురణ కూడా లైక్ యూనో ఈ స్వాతి మంత్లీలో నవల్స్ లాగా వస్తాయి. ఒక నవల వేస్తాడు, చిన్న నవల, దాన్ని చదువుకోవాలి మనం. ఇంకా మిగతా అన్నీ ఉంటాయి, ఒక చిన్న బుక్. సో దాంట్లో ఈయనది వచ్చింది, ఏదో వేశారు, సరే పర్వాలేదు. అది మరి ఎటు తిరిగేసి కొరటాల గారు చదివారో లేదో తెలియదు. ఇంకా అంటే కొన్ని పోలికలు అయితే ఉన్నాయిలే, లేవని అనలేము. ఇక్కడ ఈయన దేవర కొండ అని రాసి ఆయన దేవర కోట, ఆ వెలిగండ ప్రాజెక్ట్ చుట్టూ నడిచింది. అండ్ ఇంకేమో సేమ్ ఇయ్యే, అక్కడేమో హీరో తండ్రి ఎమ్మెల్యే ఉంటే ఇక్కడేమో ఒక వ్యాపారి. ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఏవో కొంచెం కలిసాయి. సరే పర్లేదులే, కలిసాయి ఏదో కదా. ఆయనకి ఏదో నచ్చి ఇప్పుడు మూల కథలన్నీ తీసుకుంటారు. ఇప్పుడు ఎద్దరపూడి సులోచన రాణి గారు ఉన్నారు, ఆవిడ రాసినటువంటి నవల ఆధారితంగా మూల కథని తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని చాలా సీరియళ్ళు సినిమాలు కూడా వచ్చాయి. యండమూరి గారి కూడా తీసుకుంటారు. అదేది హలో ఐ లవ్ యూ అని ఒక సినిమా, ఆయన వెన్నెల్లో ఆడపిల్ల, మనిషి కనబడకుండా ఫోన్ మాట్లాడతాడు, మనకి శ్రీకాంత్ వచ్చింది, మంచి సినిమా, నాకు చాలా ఇష్టం. అట్లా బోల్డ్ వచ్చాయి, నా తప్పేం లేదు. కాకపోతే ఏం చేస్తారంటే పాపం వాళ్ళు సృష్టించారు, ఎంత కాదన్నా సృష్టికర్తలకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది కదా. ఏం చేస్తారంటే ఓ పావులో 10 ఇస్తారు, థ్యాంక్స్ అండి, గొప్ప విషయం, మీరు బాగా అద్భుతమైనది కనిపెట్టారు, అసలు మేము ఇలాంటిది కనుగోగలమో లేదో అన్నట్లుగా. అంటే ఏం లేదు, ఊరిని దత్తత తీసుకోవాలన్న కాన్సెప్ట్, ఓ మంచి ఆలోచన. ఇప్పుడు ఆయన చేసింది ఒక మంచి ఆలోచన, సరే ఈయన ఇంప్లిమెంట్ చేశాడు. మొత్తానికి కొరటాల సబ్జెక్ట్ కూడా ఇంతే కదా, జనాలకి ఏదో చేయాలనుకుంటాడే తప్ప ఏముంటుంది ఆయన దాంట్లో కూడా. అప్పుడు ఇచ్చిన చిల్లర ఈయనకు సరిపోలా. తర్వాత ఈయన రాసే ఈ చచ్చేంత ప్రేమలు చస్తున్నాయి, పెన్నులు చస్తున్నాయి, ఈయనలో ఓపిక చస్తుంది, ఈయన చేతి రాత చస్తుంది. కానీ అదేంటిది ఇంకెవరు ఆదరించట్లే, ఏం చేయట్లా. గతంలో బతికిన బతుకుకు సంబంధించినటువంటి మూలాలు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ కొత్తగా గొడవలు చేసుకుంటూ వెళ్తే చిల్లర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంతో కొంత డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అడిగేది ఏంటి,
నాకు ఆ 15 లక్షలు సరిపోవు, ఆ సినిమాలో వాటా కావాలి అన్నాడు. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం ₹1 కోటి వచ్చింది అనుకుందాం, మాకు ఇంతే వచ్చిందమ్మా, 1 కోటి మిగిలింది అన్నారు అనుకో. ఆ కోట్లో ఈయనకి ఎంతో వాటా, ఓ 10 లక్షలు, ఇంకో 10 లక్షలు, ఇంకో 15 లక్షలు వస్తాయి. దాంతో ఈ రైటర్లే కదా వీళ్ళ జీవితం ఎంత ఇంతే చిన్నది, చేతి నుండి నోటి వరకే, వీళ్ళకి ఎక్కువ వేరే వృత్తులు చేయరు, వాళ్ళకి సహకరించరు, మొత్తం లోకజ్ఞానం ప్రపంచం మొత్తం వాళ్ళకే తెలిసినట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయి అలాగే బతికేస్తూ ఉంటారు అవసానం చేసుకొని. సో వీళ్ళకి ఇప్పుడు ఆ చిల్లర కావాలి అంటే ఎంతో కొంత, ఈయన మిగతా జీవితం బతికే అంత సరిపడా ఎంతో కొంత అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు నిజంగా గవర్నమెంట్ జాబ్ ఏదో చేసి పార్టీకి రిటైర్ అయినా అంతే వస్తుందేమో ఈయనకి, మేబీ ఆ మాత్రం మోతాదు మిగతా జీవితకాలం గలపడానికి వీళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత దండుకోవాలని వచ్చాడు. అదే చెప్తున్నా, ఇప్పుడు ఒక రైటర్ మంచి సందేశాత్మకమైన సినిమా ఇచ్చాడు, ఇట్లాంటి బుద్ధులు ఎందుకు పుడతాయో మనుషులకి అర్థం కాదు, కానీ అసహ్యం వేస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూస్తే. ఇంకంత అంటే ఇప్పుడు ఏంటి, తను ఒక కొత్తగా మళ్ళీ ఒక కేసు ఫైల్ చేసేసి నా కథని కాపీ కొట్టాడని చెప్పేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారా ఏంటి అంటే డబ్బు ఓవరాల్గా వీళ్ళకి కావాల్సిన చిల్లరే, గొడవ ఎంత పెద్దగైతే అంత చిల్లర వస్తాయి. ఇప్పుడు ఆ మధ్యకాలంలో మన కోమలి ఉంది, ఆ పిల్లకి బుద్ధి కూడా వక్రీకరించి ఏం చేసింది, ఆ సారంగ దర్యా పాట మీదకి వెళ్ళింది గొడవకి. అసలు నీకు ఏం కావాలమ్మా, ఏం కావాలి అడిగితే లాస్ట్కి చిల్లరే కావాలి అనింది. ఈ సర్దు మీద ఇచ్చారు, బాగానే సెట్ అయిపోయింది అది. తర్వాత మళ్ళీ మన బలగం వేణు కాకి ముట్టుడు అనే టాపిక్తోని ఆయన ఎవరో వచ్చారు, ఇది నా కథ అని, పిచ్చుక నా కథ, వాళ్ళు కూడా ఏదో రకంగా సర్దు మనిగింది లేదు. హిట్ అయితేనే ప్రాబ్లం, మామూలుగా ఉంటే ఏం కాదు. మన కాంతార వాళ్ళైతే వాళ్ళు చేసిన తప్పేలే, నవరస మ్యూజిక్ని తీసుకొని యాజ్ ఇట్ ఈస్ దించితే ఇక పాపం అంటే తీసుకుని, నేను కాంతార చేసిన తప్పేంటి తెలుసా, మీ మ్యూజిక్ చాలా బాగుందండి, మేము మా సినిమాలో వాడుకోవాలనుకుంటున్నాము, మీకు దీనికి సంబంధించి ఎంతో కొంత ఇస్తాము, ప్లీజ్ మీరు ఏమనుకోకుండా. ఎట్లా పాట అయిపోయింది, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకొని వాళ్ళు కూడా 5-10 ఇవ్వండి సార్, మీరు అడగడం మీకు చాలా గొప్ప విషయం అనుకుంటారు. లేదా కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం ఏమన్నా మానవత్వం మిగిలి ఉంటే వద్దులేండి సార్ పర్లేదు వాడుకోండి దాన్నే ఉంది అంటారు. అట్లా కాకుండా చెప్పబెట్టకుండా వాడి అది బాగా హిట్ అయిపోతే వీళ్ళకి వంకర బుద్ధులన్నీ వస్తూ ఉంటాయి అనమాట. 100 డిమాండ్ చేద్దామా, 50 డిమాండ్ చేద్దామా, ఇట్లాంటివన్నీ వస్తాయి. కానీ వాళ్ళు వేరులే, వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆత్మాభిమానం దెబ్బతిని అట్లాంటి పనులు చేస్తారు. కానీ ఇక్కడ శ్రీమంతుడి విషయంలో మనిషి బుద్ధి గడ్డి తిని ఇలాంటి పని చేసాడు. సో ఇది నాకు చాలా నీచంగా అనిపిస్తుంది. ఇంకా అంతకంట ఇప్పుడు ఆ చిల్లర తీసుకొని ఆయన ఎన్ని రోజులు బ్రతికినా ఎంత తిన్నా కూడా ఒక చచ్చిన శవం లాగానే నాకు ఆ తిండి అసలు ఎలా అరుగుద్దో కూడా తెలియదు. దీని ఎఫెక్ట్ ఏమైనా దేవర సినిమా మీద పడే అవకాశం ఉందా అంటే? ఇప్పుడు ఇది యాక్చువల్గా చెప్పాలంటే మెయిన్ అసలు ఇంకో టాపిక్ నేను మాట్లాడాలనుకున్నా, బట్ కొట్టే తెచ్చేలా చెప్పేస్తే ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడదాం. ఓవరాల్గా టార్గెట్ కొరటాలని ఇబ్బంది పెట్టడం, ఆచార్య తర్వాత నుంచి అసలు కొరటాలనే మనిషి ఇండస్ట్రీలోనే ఉండకూడదు అని అది ఒక వర్గంకి ఉందిలే. సో కావాలని ఇబ్బంది పెడతా, ఈ రైటర్ని కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి నీ వెనకాల మేము ఉన్నాం నువ్వు రెచ్చిపో అని చెప్పేసి ఇచ్చినటువంటి ఇదంతా ఒక కుట్ర యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ కుట్రలో భాగం ఈయన బుద్ధి అయితే గడ్డి తినిందిలే, తప్పులేదు, కుట్రలో భాగం అంతే. ఆ వచ్చినోడిని వీడు చెప్పుతో కొట్టే పోయింటారా, నాకు అప్పుడు ఇచ్చిన డబ్బులు బాగానే ఉన్నాయి మీరంతా అంటే అయిపోయేది, అది ఇదేదో భలే ఉందే అని చెప్పి మళ్ళీ ఎంటర్ అయ్యాడు. ఓవరాల్గా కొరటాలనే మనిషి ఇండస్ట్రీలోనే ఉండకూడదు. అండ్ ఎన్టీఆర్ దేవర సినిమా జాప్యం అవుతూ ఉండాలి, అది రిలీజ్ కూడా అవ్వకూడదు. దానికి సంబంధించినటువంటి కుట్రలో భాగమే ఇవన్నీ కూడా. అంటే ఇదంతా చూస్తే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దేవర సినిమా ఎట్లయినా ఆపేయాలి అంటే. మొన్న కూడా దేవర వాయిదా పడిందంట అనే వార్తని కావాలని బాగా హైలైట్ చేసే సంథింగ్ అసలు అది వస్తనే లేదు అనే రేంజ్కి చెప్పారు. టార్గెట్ కొరటాల, టార్గెట్ ఎన్టీఆర్, దాంట్లో అదొక పెద్ద ఆపరేషన్, దాంట్లో భాగంగా ఒక చిన్న ఎపిసోడ్ ఇది అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.